హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఈ బ్లాగ్లో అయితే నేను మేక తలకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, ముందుగా మంచిగా మేక తలకాయని అయితే చూసుకొని తీసుకోండి. దాంట్లో కంతులు ఉంటాయన్నమాట తలకాయకి, అవి మొత్తం తీసేయాలి. కొంతమంది అట్లానే వండేస్తారు, అట్లా వండుకోకుండా చిన్న చిన్న కంతులు ఉంటాయి, ఆ కంతులన్నీ తీసేయాలి. అవి మనం తినకూడదంట. ఇంకొకటి, తలకాయ కూర ఫ్రెష్గా ఉందా లేదో చూసుకొని తీసుకోండి. నేనైతే దీంట్లో కొంచెం అల్లిమిల్లిగడ్డ అలాగే కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి అయితే బాగా కలిపి ఒక 10-15 మినిట్స్ అయితే పక్కగా పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం బోన్గా ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా చూసి కలుపుకోండి. బోన్ కూడా చేతికి గుచ్చుకోకుండా చూసుకొని కలపాలి. ఇప్పుడైతే నేను పక్కకి కుక్కరే తీసుకున్నానండి. కొంచెం తలకాయ కూర ఉడకడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి కుక్కర్ తీసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం సాజీరా, ఒక 4 లవంగాలు, అలాగే సన్నగా దొరుకున్న కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయనే పడుతుంది, పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత చూడండి, నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 20 మినిట్స్ ముందే తలకాయ కూరకి ఉప్పు, కారం అన్నీ పట్టించాను కదా, ఆ తలకాయ కూర వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు ఆయిల్లో మగ్గాలండి తలకాయ కూర. కొంచెం ఆయిల్ వస్తున్నప్పుడే నేను కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నాను, అలాగే కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. కొంచెం పులుపు కోసం కొంతమంది చింతపండు పులుసు కూడా పోసుకుంటారు. నేను చింతపండు పులుసు అయితే పోయట్లేదు, ఒక చిన్న టమాటా వేసుకున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడైతే నేను కొద్దిగా ఇంట్లో దంచుకున్న గరం మసాలా పొడే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం గ్రేవీ చిక్కబడుతుంది అనమాట. చల్లగైన తర్వాత మనం కొద్దిగా వాటర్ ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే తలకాయ కూరలో కొద్దిగా సమ్మర్ ఎక్కువ ఉంటుంది. ఆ సమ్మర్ వల్ల కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందని నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకున్నాను. చూడండి, తలకాయ కూర అయితే ఎలా రెడీ అయిపోయిందో. ఈ తలకాయ కూర జొన్న రొట్టెలోకి అలాగే జొన్న గటకలోకి చాలా సూపర్గా ఉంటుంది తలకాయ కూర. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్స్.